హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము మినప్పిండి బొండాలు చేద్దాం. నేనైతే పావు కిలో మినపప్పు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకున్నా. తర్వాత మీడియం సైజు 3 ఉల్లిగడ్డలు కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. 4 లేదా 5 మిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలపాలి. తర్వాత స్టవ్ మీద ముగ్గుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడి అయ్యాక మైదాపిండి బోండాలు ఎలా వేసుకుంటామో ఈ మినప్పిండి బోండాలు కూడా అలానే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ మినపప్పు బోండాలు చాలా రుచిగా ఉంటాయి. మైదాపిండి బోండాల కన్నా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. మీరెవరైనా చేసి ఉంటే ఇదివరకు కామెంట్ రూపంలో తెలుపగలరు. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ బోండాలోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, మినపప్పు బోండాలు రెడీ. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? ఆహా, అద్భుతం, సూపర్. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మైదాపిండి బోండాల కన్నా ఈ మినపప్పు బోండాలు చాలా రుచిగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.